కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. ఈసారి హైడ్రా బుల్డోజర్లు కూకట్పల్లి నల్ల చెరువుకు చేరుకున్నాయి. 27 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైంది. దీంతో ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. చెరువులోని FTL బఫర్ జోన్ 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. బఫర్ జోన్లలోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. అలాగే FTL పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా ముందే చెప్పినట్టు నివాసం ఉంటున్న భవనాలను కాకుండా ఖాళీగా ఉన్న షెడ్లను కూల్చివేస్తున్నారు. అవతల నిలబడారు क्लोज होकर शेटर सर మరి దాకా వాడు ఒక గంట అయింది అవన్నీ ఉండే అబ్బా ఏం దానమ్మా 6:30కి వచ్చినాడు తెలుసా నీకు ఆడు తీసేయచ్చు కదా చేసినా కూడా ట్యాక్సులు కడుతున్నాను. ఎందుకు సార్ గవర్నమెంట్కి మేము డబ్బులు కట్టకుండా ఇస్తున్నారా? ఏ వస్తువుకు తీసుకొని డబ్బులు ట్యాక్స్ తోటే కదా సార్, మేము ట్యాక్స్ ఇస్తున్నాం కదా సార్. ఎందుకు సార్ అంతగానో ఒట్టికి ఎవరు ఇచ్చింది సార్? ఏం మెటీరియల్ ఇచ్చింది సార్? నాకు మిషన్ ఇప్పుడు ₹1,00,00,000 మిషన్లు లోపల ఉన్నాయి సార్, లోపల మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 12 లక్షల షెడ్ మొత్తం లోపల బండలు వేయించిన, బోలేవి వేయించిన, ఇవన్నీ లెక్కలు ఇప్పుడు ఎలా క్లియర్గా చెప్పాలి సార్? మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సార్? ఎవరు ఇప్పుడు మీరు అంతగానో చెప్తున్నారు, చూస్తున్నారు, అంతగాని ఎవరు ఆపమని చెప్పేటోడు ఎవరు లేరు. ఎవరైనా ఆపమని చెప్తున్నారా సార్? ఇక్కడ ఇది ఉందని ఇప్పుడు మీరు తీసేయమని ఇప్పుడు ఎందుకు వాళ్ళు చెప్తే కానీ బాధపడుతున్నారు. వాళ్ళ మెటీరియల్ వాళ్ళు తీసుకెళ్ళని ఎవరైనా మీరు ఇంతమంది ఉన్నారు, పబ్లిక్ ఎంత భూమి మీద ఉన్న వాళ్ళే కదా సార్ అందరూ. ఎవరైనా ఆపుతున్నారా సార్? ఎవరు చెప్తున్నారు సార్? ఎవరు ఏం మాట్లాడకుండా ఉన్నారు? నోటీసులు లేదు, ఏం లేదు సార్. నిన్న చెప్పిర్రు, ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నాను సార్. నేను ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నా. నేను కాల్ చేస్తున్నా కూడా తీయని ఇస్తలేరు, టైం కూడా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. కాల్ చేస్తూనే ఉన్నాను, మెస్సులు పెట్టాను. కరెంట్ పవర్ కూడా తీసేస్తాను సార్. కరెంట్ బిల్లు కట్టలేదు సార్. నేను ఏ మంత్ కరెంట్ బిల్లు రిసిప్ట్ చూపిస్తాను సార్. అన్ని బిల్లులు ఉన్నాయి. కరెంట్ బిల్లు ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టలేదా సార్? మీ మంత్ కరెంట్ బిల్లులు తీసుకోలేదా సార్? ఏది సార్ నల్ల బిల్లులు కట్టలేమా సార్? నేను అన్ని కడుతున్నాను సార్. నల్లలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అన్ని పర్మిషన్ అంత ఎందుకు ఇచ్చారు సార్? గవర్నమెంట్ ఇచ్చిందే కదా. ఎన్ని ఇయర్స్ నుంచి నేను 1 ఇయర్ అయింది సార్. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి ఎవరు చెప్పలేదు? నాకు ఏం చెప్పలేదు సార్. అసలు నాకు చెప్తే నేను ఎంతగా వస్తాను సార్? నాకేం అవసరం సార్? ఇక్కడ ఏదో చేసుకునేవాడిని కదా. నాకేం తెలియదు కదా. ఇక్కడ ఇలా ఉన్నదని నాకు తెలిస్తే ఎందుకు వచ్చారు? ఏం తెలియదు. తెలిస్తే నేను అలా చేయడానికి నాకు అవసరం సార్. నేను ఎక్కడో ఉంటే చేసుకునేవాడిని. ఉన్నదాన్ని ఖాళీ లేదు, బతకడానికి ఉన్నది. ఏదో బతుకు వచ్చాము, బతి చేసుకున్నాము. ఇంతకాలం ఘోరం సార్. ఎవరు చెప్పాలి సార్? ఇక్కడ పోలీసులు రిక్వెస్ట్ చేసారు, పోలీసులు రిక్వెస్ట్ చేశాము, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, దండం పెడుతున్నాను, కాళ్ళలో పడుతున్నాను. ఎవరికి ఇది లేదు సార్. ఎవరికి కొద్దిగైనా ఏది చెప్పడానికైనా కూడా రెస్పాండ్ లేకుండా ఉన్నారు సార్. ఎందుకు సార్? ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు వింటారు సార్? ఇది ఎవరు ఇన్ని ఏం చేస్తారు? ఎవరు కట్టిస్తారు? దాని భరించారు ఎవరు భరిస్తారు? ఎలా చేయిస్తారు?
ఏం చేయాలి సార్? నాకు ఏం తోస్తలేదు. అంతగానం ఘోరం చేయడం ఎంతవారు ఎక్కడ నేను ఏ ప్రభుత్వం చూడేది ఇప్పుడు ఎవరు సార్ అంత చేయమని ఎవరు చెప్పారు సార్? కనీసం మీరైనా చెప్పండి సార్. ఇప్పుడు ఇలా కులగొట్టమని చెప్పింది దేని గురించి కులగొట్టున్నారో కూడా తెలియదు సార్ నాకు. కాల్ చేయమని కానీ అక్కడ మన కట్టాలి అంటే ఇప్పుడు కరెంట్ బిల్ ఇచ్చింది. ఇప్పుడు ఓనర్కి ఇచ్చింది కరెంట్ బిల్ ఇచ్చి వాటర్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చింది గవర్నమెంట్ కదా, మున్సిపాలిటీ వాళ్ళే ఇస్తారు కదా, మున్సిపాలిటీ వాళ్ళే కదా, గవర్నమెంటే కదా ఇచ్చింది. మరి అదే అప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు సార్? వాళ్ళ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? సరే వాళ్ళకి ఇచ్చారేమో కానీ మాకు చెప్పలేదు కదా సార్, ఇలా ఉంది అని మాకు తెలియదు కదా. మాకు తెలిస్తే ఎందుకు వస్తాం సార్? ఎంత చెప్పుకున్నా అది వాళ్ళ వెద తీరదండి. ఎందుకంటే వాళ్ళు స్టార్టప్ చాలా కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి దే స్టార్టెడ్ న్యూలీ లైక్ 2 years బ్యాక్. ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని సామాన్లు మిషన్స్ అన్ని చూసారు కదా, అన్ని హై క్వాలిటీ ఆర్ఓ వాటరు, లోపల చిమ్నీస్ కానీ ఎంత కాస్ట్లీవో. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 1 గంటలో ఇవన్నీ తీయాలంటే ఎలా తీస్తారండి? ఇప్పటికిప్పుడు మొత్తం డిమానిష్ చేస్తే ఎవరికి ఏమొస్తుంది? అట్లీస్ట్ ఒక 1 month టైం పీరియడ్ అయినా ఇచ్చి ఉంటే వాళ్ళు ఇవన్నీ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ తీసినా సరే వాళ్ళ ₹1 కోటి అయితే రాదు కదా. వాళ్ళకి ఆల్మోస్ట్ 100 మంది బతుకుతున్నారు దీని మీద ఆధారపడి. 100 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి. అట్లా ఆ పిల్లేమో ప్రెగ్నెంట్. ఈ సిచ్యువేషన్లో ఆ అబ్బాయి ఆ పిల్లని చూసుకుంటాడా? ఈ పిల్ల ఆ అబ్బాయిని ఓదారుస్తుందా? వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించడానికి మనం అందరం ఇప్పుడు ఉంటాము. ఒక 10 నిమిషాల తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోతాము. వాళ్ళ సిచ్యువేషన్ నెల వచ్చేసరికి ఇంట్రెస్ట్లు ఆగుతాయా అండి? వడ్డీలకు తెచ్చుకున్న వాళ్ళు ఆగుతారా? కమిట్మెంట్లు ఆగుతాయా? రేపు ఎల్లుండి ఎన్నో మందికి వాళ్ళు మాట ఇచ్చి ఉంటారు క్యాటరింగ్ పంపిస్తామని. వాళ్ళందరికీ ఏం మాట చెప్పుకుంటారు? అడ్వాన్స్లు అందరు రిటర్న్ ఎట్లా చేస్తారు? జీతాలు ఎట్లా ఇస్తారు? వాళ్ళ బ్రతుకు వాళ్ళ గురించి ఆలోచిస్తేనే ఏడుపు వస్తుందండి. మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెమైనా మన ప్లేస్లో ఉండి ఆలోచించి ఇలాంటి డిసిషన్స్ తీసుకునేటప్పుడు, ఈ ప్లేస్ వాళ్ళది కాదు, వీళ్ళు ఓన్లీ లీజ్కే తీసుకున్నారు. ప్లేస్ అన్న వాళ్ళదైతే ఏమని అనుకోవచ్చు. వాళ్ళు లీజుకి తీసుకొని పెట్టుకున్నారు. లీజుకి తీసుకునేటప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి చుట్టుపక్కల, అలానే వీళ్ళు అనుకున్నారు. మనం కొనుక్కునేటప్పుడు అయితే అన్నీ చూస్తాం. ఇంతకుముందు గవర్నమెంట్ 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాయి. అందుకనే వాళ్ళు ఏం భయం లేకుండా పెట్టుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా చేయొద్దండి. కనీసం ఒక 2 నెల ముందు నోటీసులు ఇవ్వండి. అప్పుడు ఉన్నారంటే అది వాళ్ళ తప్పు. ఇప్పుడు కనీసం వీళ్ళకి నిలువ నీడ లేకుండా అయిపోయింది. ఇన్సూరెన్సులు లేవు, ఏమీ లేవు. వీళ్ళు మళ్ళీ ₹1 కోటి సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ₹1 కోటి అంటే వీళ్ళు మళ్ళీ బ్రతకడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇదంతా వాళ్ళు ఒక దేవుడి గుడి ఎలా కడతారో అలా కట్టుకున్నారు. మెట్టు ఇలా అందరికంటే బెస్ట్గా ఉండాలి. ఇత్తడి సామాన్లు తెచ్చుకొని వింటేజ్ అవని ఇవని ఎంతో కష్టపడి చేసుకున్నారండి. ఇలా చేస్తే చాలా కష్టం అవుతుంది కదండి. వాళ్ళిద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? పాపం అనిపిస్తుంది. అసలు మనం ఏం చేయలేం. మనం ఏమైనా అంటే ఒక మాట సహాయం చేసి వెళ్ళిపోతాం. న్యూస్ వాళ్ళైనా ఎవరైనా పెద్దవాళ్ళు కొంచెం ఆలోచించండి. పొలిటీషియన్స్ ఆలోచించుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ మన ఇంటికి వస్తే కనీసం 1 month 2 months టైం ఇవ్వండి. ఇంతకుముందు ఏ గవర్నమెంట్లో జరగంది ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ వచ్చి ఇలా కూల్ చేసి ఉంటే రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించండి సార్ మీరు కూడా.